Hey guys, welcome to our channel. So today we are going to discuss molar mass from mole concept. So let's get started. Today we are going to discuss the topic molar mass from mole concept. So let's get started. So before in previous video we discussed about atomic mass and molecular mass. So now we are going to discuss molar mass. So let's get continue. సో అసలు ఫస్ట్ మోలార్ మాస్ అంటే ఏంటి? సో మోలార్ మాస్ అంటే అసలు ఫస్ట్ మోలార్ మాస్ అంటే ఏంటి? సో మోలార్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్కి దేనికి ఈక్వల్ అవుతుందంటే సో మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సబ్స్టెన్స్ ఇలా ఉంది, దీంట్లో చాలా మోల్స్ ఉన్నాయి, ఇలా చాలా మోల్స్ ఉన్నాయి. సో ఈ మోల్ యొక్క మాస్, ఇప్పుడు ఈ చిన్న మోల్ ఉందా, సో దీని యొక్క మాస్ని మనం మోలార్ మాస్ అంటాం. సో మోలార్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. సో దానికి యూనిట్స్ ఏంటంటే గ్రామ్ పర్ మోల్ అనమాట. సో నెక్స్ట్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే అవగాడ్రో నెంబర్. సో అవగాడ్రో నెంబర్ ఏంటి? అవగాడ్రో నెంబర్ మనకి, సో అవగాడ్రో నెంబర్ అంటే 6.023 ఇంటూ 10⁻23 పార్టికల్స్ కదా. సో 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్కి ఈక్వల్ అవుతుంది. సో అలానే 1 మోల్ ఆఫ్ కార్బన్, ఒక మోల్ ఆఫ్ కార్బన్ తీసుకుంటే, అంటే కార్బన్ ఒక యాటమ్ తీసుకుంటే అవగాడ్రో యాటమ్స్ ఆఫ్ కార్బన్కి ఈక్వల్ అవుతుంది. అలాగే మనం మాలిక్యూల్కి తీసుకుంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ H2O మాలిక్యూల్స్కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ అయాన్స్కి తీసుకుంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ అయాన్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, క్లియర్? సో నెక్స్ట్ మనం ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి. సో మనం ఆక్సిజన్కి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆక్సిజన్కి ఇక్కడ ఏమిచ్చారు, 16 grams పర్ మోల్ ఇచ్చారు. సో మనం ప్రీవియస్గా ఏం చేసాం, 16 AMU అంటే అటామిక్ మాస్. సో అలాగే ఇక్కడ 16 గ్రామ్ పర్ మోల్ ఇస్తే అది మోలార్ మాస్కి ఈక్వల్ అవుతుంది. సో 16 గ్రామ్ పర్ మోల్ ఈజ్ ఈక్వల్ టు మోలార్ మాస్ ఆర్ గ్రామ్ అటామిక్ మాస్ అంటాం. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి, ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఏంటి, ద మాస్ ఆఫ్ 1 యాటమ్, ఒక యాటమ్కి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక X అనే యాటమ్కి 4 × 10⁻23 గ్రామ్స్ ఇచ్చాడు. దాని యొక్క మోలార్ మాస్ కనిపెట్టమంటున్నాడు. సో మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. సో డైరెక్ట్ ఫార్ములా తీసుకుంటే ఇక్కడ మోలార్ మాస్ డైరెక్ట్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకుంటే ఆడ క్వశ్చన్లు ఇచ్చిన దాన్ని మన అవగాడ్రో నెంబర్ ఏంటో మనకు తెలుసు, 6.023 × 10⁻23. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 24.092. సో ఫార్ములా ఏంటి, molar mass is equal to mass of 1 atom into Avogadro number. Okay, so next వచ్చేసరికి యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఐసోటోపిక్ మిక్చర్. అసలు యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ అసలు ఐసోటోప్ అంటే ఏంటి ఫస్ట్? సో ఐసోటోప్ అంటే సేమ్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక ఎలిమెంట్ యొక్క సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది, కానీ డిఫరెంట్ వెయిట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు హైడ్రోజన్, నేను ఇక్కడ ఐసోటోప్కి ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఇచ్చాను. సో హైడ్రోజన్ ఇది సో ఇలా ఉంది, ఇదేంటి, ఇది అటామిక్ వెయిట్ ఇది. ఓకే, ఇది అటామిక్ వెయిట్, ఇది అటామిక్ నెంబర్. సో ఇక్కడ చూస్తే అటామిక్ నెంబర్ అన్నీ 1 సేమ్ ఉన్నాయి, కానీ అటామిక్ వెయిట్ మాత్రం మారింది 1, 2, 3. సో దాన్ని ఐసోటోప్ అంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు పర్సంటేజ్ అబౌండెన్స్ ఆర్ మోల్ పర్సంటేజ్. అసలు పర్సంటేజ్ అబౌండెన్స్ దీనికి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో దానికి మనం డైరెక్ట్కి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో M average is equal to M1A + M2B + M3C/A + B + C. ఓకేనా, సో ఇక్కడ A + B + C ఇచ్చాడు కదా, దీనికి అవి మూడాటిని ప్లస్ చేస్తే, అదే సమ్ చేస్తే మనకి 100 వస్తుంది. సో దీని నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది కనుక మీకు అర్థమైతే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ పార్ట్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.